హలో రాజీవ్. బాబు ఏం చేస్తున్నాడు? వాడిప్పుడే పడుకున్నాడు. లేచాక చెయ్యి. రాజీవ్, మీరు ఎప్పుడొస్తున్నారు? నేను వస్తానని ఎప్పుడు చెప్పాను? రాజీవ్, ఇది మన బాబు ఫస్ట్ బర్త్డే. మీరు రాకపోతే ఎలా? చూడు, మీ వాళ్ళ మొహం చూసేది లేదు, మీ పుట్టింట్లో అడుగు పెట్టేది లేదని నీకు ఎప్పుడో చెప్పాను. అయినా నన్ను లెక్క చేయకుండా వెళ్ళావు. సో బర్త్డే అయ్యాక రండి, నేను ఇక్కడే ఉంటాను. రాజీవ్, ఎప్పుడో జరిగింది ఇంకా మనసులో పెట్టుకుంటే ఎలా? ఈ విషయంలో నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడావంటే అనవసరంగా మన ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి. రాజీవ్, మాయా, నేను ఇంకా మీరు రేపు వస్తారనుకుంటున్నా. పదా. అజయ్ ఎక్కడా? అమ్మ నాన్నయ్యరి. అమ్మ నాన్న షాపింగ్కి వెళ్ళారు. బాబు? బాబు పడుకున్నాడు. ముందు అజయ్ ఎక్కడ? కిందున్నారా ఆయన? మాయా, అజయ్ రాలేదు. ఆహా, రాలేదు. నిన్నొక్కదాన్ని పంపించేశారా? ఇంకెప్పుడు రారు. మాయా, ఇంకెప్పటికీ రారు. మాయా, నువ్వు రిలాక్స్ అవ్వు, నేను కాఫీ తెస్తాను, సరేనా? మాయా, కాఫీ. అక్క, మాయా, ఏమైంది? మాయా, ఏమైంది? మాయా, కూర్చొని మాట్లాడదాం పదా. మాయా, నాకు కంగారుగా ఉంది. ఏమైంది? మేము విడిపోతున్నాం అక్క. డైవర్స్ తీసుకుంటున్నాం. ఇంకా మేము ఎప్పటికీ కలవం. డివోర్స్? ఏం మాట్లాడుతున్నావే? డివోర్స్ ఏంటి? అవునక్క, నిజమే. మేము డైవర్స్ తీసుకుంటున్నాం. మాయా, ఇది నిజమా? ఇది నిజమా? అవునక్క. నోన్ మొయ్. అవునంట అవును. అసలు నువ్వెంత పెద్ద డెసిషన్ తీసుకున్నావో తెలుసా? ఎన్నిసార్లు చెప్పుంటాను, పెళ్ళాక ఎన్నో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. చాలాసార్లు మనకిష్టం లేకపోయినా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇదంతా నీ కెరియర్ వల్లే కదా? హస్బెండ్ కంటే కెరియర్ నీకంత ముఖ్యమైపోయిందా? లేదంటే నీ పనికిమాల డ్రెస్సింగ్ వల్ల? అక్క, ఏదైనా నీ బట్టే ఉంటుంది మాయా. నువ్వు సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ ఎలా ఉంటాయి చెప్పు? అవి చూస్తుంటే మాకే ఏదోలా ఉంటుంది. ఇక నీ ఫ్యామిలీ, నీ భర్తకి, అత్తమామలకి ఎలా ఉంటుంది చెప్పు? ఓ, ఒక ఇన్స్టా, ఫేస్బుక్లో పెట్టే పోస్ట్ కూడా ఒక మనిషి క్యారెక్టర్ని అండ్ బిహేవియర్ని డిసైడ్ చేస్తుందన్నమాట. ఆ పోస్ట్ పెట్టే నాకు ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేనప్పుడు చూసేవారు మీకుంటే నేనేం చేయాలి? నేను పెళ్ళికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. మరి ప్రెగ్నెన్సీ విషయంలో ఏమైనా? అక్క, ప్లీజ్ స్టాప్ ఇట్. నేను చెప్పానా నీతో రీజన్స్ అవి ఇవని? లేదా అజయ్ చెప్పాడా? మేమేం చెప్పలేదు. కానీ మీకు మీరు ఏదేదో ఊహించుకుంటారు, ఏదేదో మాట్లాడతారు.
అంతేనా? మాయా, నిన్ను అజయ్ని జంటగా ఇన్స్పిరేషన్ తీసుకొని మీ ఆఫీస్లో చాలామంది పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం నీకు తెలుసు కదా? తెలుసు తెలుసు. ఓహ్, ఇన్ని సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్నది విడిపోవడానికా? నిన్ను ఏదో అనేయాలని కాదు మాయా, నీకు అక్కని నేను. నీ గురించి అన్నీ తెలిసి కూడా ఏదేదో మాట్లాడేశాను కోపంలో. రేపు పొద్దున్న విషయం బయటకు వస్తే ఇంతకంటే దారుణంగా మాట్లాడి నిన్ను బాధ పెడతారు. ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు? నేను డిసిషన్ తీసుకోలేదు, నేను మాత్రమే తీసుకోలేదు. ఇద్దరు కలిసి డిసైడ్ అయ్యాం, ఇద్దరు కలిసి తీసుకుందామని అనుకుంటున్నాం. పెళ్ళి మా నిర్ణయమే, విడిపోవడం కూడా మా నిర్ణయమే. కాకపోతే అప్పుడు సంతోషం అందరితో పంచుకున్నాం, ఇప్పుడు ఈ బాధని ఎవరితో పంచుకోలేకపోతున్నాం. నరకానికి మించిన బాధ ఏదైనా ఉందంటే అది ప్రేమించిన వాడిని వదులుకోవడమే. ఇప్పుడు నాలో అదే బాధ ఉందక్క. మాయా, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న అత్తమామలు, సొసైటీలో ఎంతో పేరు మర్యాదలున్న కుటుంబం, ఎంతో అందమైన భవిష్యత్తు, ఇదంతా వదులుకున్నావంటే వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నువ్వు మాకు కారణాలంటే చెప్పాల్సిన పని లేదు మాయా. నాకు కావాల్సింది మీరు కలిసి ఉండడం. నీ ఫ్యూచర్ ఇంపార్టెంట్ నాకు. ఒకసారి అజయ్తో మాట్లాడినా? మాట్లాడి ఏ ఉపయోగం లేదక్క. మేము డిసిజన్ తీసుకున్నాం, ఇక కలవడం జరగదు. ఇదే మాట అమ్మ నాన్నకి చెప్పగలవా? మాయా, నువ్వు చెప్పింది కరెక్టే, డివోర్స్ చాలా పెయిన్ఫుల్. కానీ ఆ బాధ నీకు మాత్రమేనా? మాకుండదా? ఒక్కసారి మాట్లాడతాను మాయా అజయ్తో. పోనీ మీ మావయ్య గారితో మాట్లాడినా? డిసిజన్ ఏదన్నా చేంజ్ అవ్వాలన్నా మా ఇద్దరి వల్లే అవుతుంది. మధ్యలో ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది నువ్వు అర్థం చేసుకుంటే చాలా మంచిదక్క. అర్థం చేసుకుంటాను మాయా, కానీ ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు, దీనికి కారణం ఏంటి? అక్క, ఖచ్చితంగా నువ్వు చెప్పిన రీజన్స్ అయితే కాదక్క. డ్రెస్సింగ్ సెన్స్ కోసం మాట్లాడుతున్నావు. నువ్వే కాదు, అందరు ఇదే మాట్లాడుతున్నారు. చివరికి మనం ఎలా డ్రెస్ వేసుకోవాలో ఎవరో రోడ్డు మీద వెళ్ళే ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే చేయాల్సి వస్తుంది. సో ఆడవాళ్ళకి పెళ్ళయ్యాక నచ్చిన డ్రెస్ వేసుకోవడానికి లేదు. ఇంకా కెరియర్ అంటావా? కెరియర్ విషయంలో తనకి ఎలాంటి గోల్స్ ఉన్నాయో నాకు అలాంటి గోల్స్ ఉన్నాయి. ఆ విషయం నీకు కూడా తెలుసు. పెళ్ళికి ముందు ఇవన్నీ నేను తనతో డిస్కస్ చేసే పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు పెళ్ళైందని కాబట్టి అంటే నువ్వు చెప్పినట్టు ఆడవాళ్ళు తన క్యారియర్ని సాక్రిఫైస్ చేయాలి, అంతేనా? ఇక ప్రెగ్నెన్సీ విషయం అంటావా? తల్లిదండ్రులు అయ్యే హక్కు భార్యాభర్తలకి సమానంగా ఉంటుందక్క. కానీ 9 నెలలు మోయాల్సింది కనాల్సింది నేనే కదా. బాబుని కన్న తర్వాతనో పాపని కన్న తర్వాతనో వాళ్ళని చూసుకోవాల్సింది కూడా నేనే కదా అక్క. అక్క, మదర్హుడ్ అనేది ప్రతి అమ్మాయి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా ముఖ్యమైనది కూడా. దానికి ఒక తల్లిగా ఒక అమ్మాయి 100% రెడీగా ఉండాలి. నేను ఇంకా రెడీ అవ్వలేదక్క, నాకు కొంచెం టైం కావాలి. చాలా రోజుల నుంచి ఈ విషయంలో అజయ్కి నాకు కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి. బట్ దీనివల్ల మాకెప్పుడు గొడవ జరగలేదు. అసలు దానికి ఇది కారణం కాదక్క, ఇది కాదు. డైరెక్ట్గా చెప్పాలంటే మేము విడిపోవడానికి కారణం ఇది కాదక్క. అక్క, కొన్నిటికి కారణాలు అవివని చెప్పలేమక్క. నా డైవర్స్కి కారణం నేను చెప్పలేను. దయచేసి నన్ను వదిలేయక్క, ప్లీజ్. ఐమ్ సారీ మాయా,
నాకు తెలుసు నేను చాలా తప్పుగా మాట్లాడాను. సారీ. ఇంతవరకు నువ్వు తన నుంచి విడిపోయిన బాధలో మాత్రమే ఉన్నావు. కానీ ఇక నుంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడి నిన్ను బాధ పెడతారు. ఆ మాటల్లో కొంచెం కూడా జాలి, దయ ఏవీ ఉండవు. ఏదైనా తప్పు జరిగిందంటే అమ్మాయినే బ్లేమ్ చేస్తారు ముందుగా. మన సొసైటీనే అంతా. ఇక నుంచి ఇవన్నీ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. బీ స్ట్రాంగ్. కానీ అమ్మ నాన్నకి అంత స్ట్రెంత్ లేదు. ఈ విషయం చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. ఈ 2 days ఫంక్షన్ అయ్యే వరకు కొంచెం మేనేజ్ చేద్దాం. అయిన తర్వాత కూర్చొని మాట్లాడదాం, సరేనా? సరే అక్క, నీ ఇష్టం. సరే మాయా, ఇక మనసులో ఏం పెట్టుకోవద్దు. నువ్వు రిలాక్స్ అవ్వు. నాకు కిచెన్లో వర్క్ ఉంది, సరే వెళ్తాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి తన భర్తతో విడిపోతుందంటే కారణాలు అనేకం ఉండొచ్చు. 1-2 సమస్యలతో విడిపోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అయితే ఆ అమ్మాయి విడిపోతుందంటే తనలో తాను ఎంత కుమిలిపోతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రతి స్త్రీ ఎప్పుడు సమస్యల్లో ఉన్నా అవి కనబడకుండా బయటకి నవ్వుతూ ధైర్యంగా ఉంటుంది. కానీ విడిపోయిన తర్వాత నవ్వుతూ ఉందని, ఫ్రెండ్స్తో పార్టీస్కి వెళ్తుందని, అన్నీ మర్చిపోయి తన వర్క్ తను చేసుకుంటుందని చూసిన వాళ్ళంతా తన క్యారెక్టర్ని నిర్ణయించేస్తారు. కానీ తనకు బాధ లేకుండా ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించామా? లేదు. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ బాధ ఇంకా ఉంటుంది. అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోకుండా ఎవరికి వాళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడడం మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు మాయా తను తీసుకున్న నిర్ణయం తన వ్యక్తిగతం. కానీ విడిపోయిన తర్వాత ప్రతి స్త్రీ ధైర్యంగా ఉండి జీవితంలో ముందుకు సాగాలని ఆశిద్దాం. There are many reasons why a girl is separated with her husband who got married with her loved ones. No one wants to separate with 1 or 2 problems, but no one knows how much the girl suffers when she is separating with her husband. After separation, if the girl loves or if she goes to parties or if she focuses on her work, then people think she is happy after separation and they start deciding her character. Did we think the girl doesn't have worries? No. That too, if you love and get married, the pain will more heavier than we think. We keep talking about them with someone without understanding what actually happened. Now, the decision what Maya has taken is her personal, but let us hope that every woman will be brave and move forward in their life after separation.